వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న టీవీ5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో పాజిటివ్ మొమెంటం ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 155 పాయింట్స్ ప్లస్లో, సెన్సెక్స్ 325 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 111 పాయింట్స్ ప్లస్లో 8076 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. పటిష్టమైన వాతావరణం ప్రస్తుతం మార్కెట్స్లో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ డైస్ అండ్ పిగ్మెంట్స్లో కొద్దిగా యాక్టివిటీ కనిపిస్తున్నట్టుంది, పాజిటివ్ యాక్టివిటీ. అసాహి సంగ్వాన్ 3%, బగేరియా ఇండస్ట్రీస్ 5%, బోడాల్ కెమికల్స్ 7%, క్రోమాటిక్ ఇండియా 5%, కెరీ ఇండస్ట్రీస్ 6%, సుదర్శన్ కెమికల్స్ 13% లాంటి గెయిన్స్ మనం ఇవాళ మార్కెట్స్లో చూస్తున్నాము. దీన్ని బట్టి కొద్దిగా కెమికల్ స్టాక్స్లో ఆర్ సెక్టార్ స్పెసిఫిక్ యాక్టివిటీ మనకు జరుగుతుంది. కెమికల్ స్పేస్ సంబంధించిన యాక్టివిటీ అయితే ఇది. అండ్ కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. ఒక మెయిల్ విలియం జేమ్స్ అడుగుతున్నారు, బజాజ్ ఫిన్సర్వ్ 3100లో, టాటా ఎల్ఎక్సీ 1500లో తీసుకున్నారు. 1 year పాటు హోల్డ్ చేయగలరు. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా, ఆర్ ఒకవేళ స్టాప్ లాస్ అయినా సజెస్ట్ చేస్తారా? బజాజ్ ఫిన్సర్వ్ ఈ మధ్యకాలంలో 3480 నుంచి 2800 వరకు పడి కొంచెం స్వల్ప కరెక్షన్ తోటి టార్గెట్ కూడా ఫస్ట్ లెవెల్లో పూర్తి చేసుకొని కొంచెం ఈ లెవెల్లో నిలబడుతోంది. ఓవరాల్గా ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్న స్టాక్స్లో అన్నింటిలోనూ కరెక్షన్ రావడం చూసాము. వాటిలో బజాజ్ ఫిన్సర్వ్ కొంచెం రిలేటివ్గా కొంచెం స్ట్రాంగ్గా ఉందని అనుకోవచ్చు. సో ప్రస్తుతం హోల్డ్ చేయండి. నా ఉద్దేశం అయితే కనుక రీసెంట్ హై 3400 వరకు ఒకసారి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఈజీగా 10 to 50% రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంది 1 or 2 months 3 months షార్ట్ టర్మ్లో. స్టాప్ లాస్ అడిగారు కాబట్టి 2800 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అలాగే టాటా ఎల్ఎక్సీ అనుకుంటాను రెండో స్టాక్ మీరు అడిగింది. టాటా ఎల్ఎక్సీ బాగా బేరిష్గా ఉన్న స్టాక్ 2400 నుంచి కంటిన్యూస్గా పడుతూ బాగా డీప్ కరెక్షన్ తర్వాత ఇప్పుడే కొంచెం ఈ లెవెల్లో ఆగినట్టు కనిపిస్తుంది. ఇంచుమించు 980-1000 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని ఇప్పుడే కొంచెం మైనర్ బౌన్స్ బ్యాక్ రావడం మనం చూస్తాం. ఓవరాల్గా స్టాక్ చూస్తే కనుక వీక్గానే ఉంది. వీక్ ధోరణిలో ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ప్రస్తుతానికి టాటా ఎల్ఎక్సీ మటుకు ఒక వీక్గా ఒక మైనర్ అప్ ట్రెండ్ వస్తుంది. ఓకే, మనకు మెయిల్ తీసుకుందాం. రవికృష్ణ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ గ్రోత్. ఓకే, రెండు మంచి ఫండ్సే అండి, కంటిన్యూ చేయొచ్చు. బట్ వీలైతే ఎందుకంటే మీ పోర్ట్ఫోలియోలో ఉన్న ఈ 2 స్టాక్స్ పూర్తిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి పరిమితం చేశారు కాబట్టి కొద్దిగా డైవర్సిఫై చేసుకొని ఈక్విటీలోకి కూడా బ్లూ చిప్ కౌంటర్స్లోకి కూడా హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్లోకి కొద్దిగా డైవర్సిఫై చేసుకుంటే కొద్దిగా రిస్క్ని కాస్త తగ్గించుకున్నట్టు అవుతుంది. కరెంట్ లెవెల్ కానీ కంటిన్యూ. ఓకే, 2 to 3 years టైం హొరైజన్ పెట్టుకోకండి, కనీసం ఒక 3 to 5 years పాటు పెట్టుకుంటే మీకు మంచి డీసెంట్ రిటర్న్స్ రావచ్చు. ఎందుకంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి మీరు 3 to 5 years టైం హొరైజన్ పెట్టుకుంటే డీసెంట్ రిటర్న్స్ మీకు వస్తాయి. మరొక మెయిల్ అరవింద్ అడుగుతున్నారు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 334లో 1000 shares, నవ్కార్ కార్పొరేషన్ 100 రూపీస్లో 100 shares తీసుకున్నారు. హోల్డ్ ఆర్ సెల్, ఒక 1 or 2 years పాటు వెయిట్ చేయగలరు. ఐసిఐసిఐ ప్రూ 334. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మొన్నే లిస్ట్ వచ్చిన స్టాక్, లిస్ట్ అయినప్పటి నుంచి కొంచెం మనం కరెక్షన్ రావడం మనం చూసాము. కరెక్షన్ వచ్చిన తర్వాత కొంచెం ఈ లెవెల్లో కొంచెం 280 రూపాయల దగ్గర నిలబడింది. ఓవరాల్గా చూస్తే కనుక లిస్ట్ అయినప్పుడు చూస్తే కనుక పెద్ద ఏమీ ఒక మేజర్ అట్రాక్షన్ ఏమీ కనిపించలేదు. అఫ్కోర్స్ అప్పుడు మార్కెట్ కూడా కొంచెం కరెక్షన్ రావడం కూడా మనం చూసాం. ప్రస్తుతం ఈ లెవెల్ నుంచి కొంచెం రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. 320-330 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేయండి. హరిణి అడుగుతున్నారు, అలంబిక్ తీసుకుందాం అనుకుంటున్నారు. టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి స్టాక్కి, ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా? అలంబిక్ ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అండి, ఎంఎన్సి కంపెనీ. డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. రీసెంట్గా కూడా ఈ స్టాక్లో చూసుకుంటే ఒక డౌన్ ట్రెండ్ అనేది వచ్చి అరౌండ్ 660 నుంచి ఒక డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ ఈ స్టాక్లో ఇప్పుడిప్పుడే మనకి పెరగడం స్టార్ట్ అయింది. డెఫినెట్గా మంచి బ్రాండ్ వాల్యూ ఉందండి. మరి ముఖ్యంగా అమినో సైడ్స్లో వీళ్ళు లీడర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి డెఫినెట్గా ఎవ్రీ డిప్లో కూడా మీరు అలంబిక్ని లాంగ్ టర్మ్ కోసం మీరు పిక్ చేసుకోమని చెప్తారు. సురేష్ రెడ్డి వీళ్ళు చేశారు, 2500 shares 299 రూపీస్లో జేబిఎం తీసుకున్నారు. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? జేబిఎం 299 యావరేజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా జేబిఎం ఆటో చూస్తే కనుక వీక్గానే ఉన్న స్టాక్. ఈ మధ్యకాలం చూస్తే కనుక 330 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చాలా స్ట్రాంగ్ రియాక్షన్ మనం చూసాము. ఆటో ప్యాక్లో చూస్తే కనుక జేబిఎం అంతా మిగతా ఆటో యాన్సిలరీస్లో వచ్చిన ఒక ర్యాలీలో పోలిస్తే కనుక అంత స్ట్రాంగ్గా లేదు. ఓకే, కొంచెం ఈ లెవెల్లో కాకపోతే కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది.
దీని బదులు ఒకసారి మీరు మదర్ సన్ సుమి చూడండి, అలాగే సుబ్రోస్ కూడా చూడండి. ఈ రెండు కొంచెం బాగా ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందంటే వీటిలో పిక్ చేయొచ్చు. లక్ష్మారెడ్డి మీరు చూసారు బ్యాంక్ నిఫ్టీ మీరు పర్చేస్ చేయలేరండి. అంటే బ్యాంక్ బీస్ ఆర్ నిఫ్టీ బీస్ దొరుకుతాయి, మీరు అవి తీసుకోవచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీని మీరు పర్చేస్ చేయలేదు. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉంటుంది. కొద్దిగా మీరు నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా కాలర్స్ మోస్ట్ ఆఫ్ ది మెయిల్స్ కొన్ని వచ్చేవి సెల్ అని ఇస్తున్నారు. సెల్ కాల్స్ని పివైటీ సబ్స్క్రైబర్స్ ఎస్పెషల్లీ సెల్ కాల్స్ ఇస్తున్నారు. సెల్ ఎలా చేయాలన్న డౌట్స్ కూడా వ్యక్తపరుస్తున్నారు. కొద్దిగా మీరు టెక్నికల్స్ గురించి తెలుసుకోండి, బేసిక్ ఫండమెంటల్స్. ఆ తర్వాత మీరు ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ అవగాహన లేకుండా మాత్రం F&Oలో మీరు పొజిషన్స్ తీసుకున్న ఆర్ కాల్స్ వచ్చాయని చెప్పి అటెంప్ట్ చేస్తున్న మాత్రం చాలా ఇబ్బంది పడతారు. శశి గారు ఎన్ని ఉంటుంది అంటే బ్యాంక్లో మీరు ఒక ఇండెక్స్ని బై చేయాలనుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్ని బై చేయాలి. బ్యాంక్ని బై చేయాలంటే బ్యాంక్ నిఫ్టీని బై చేయాలండి. అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది ఎవ్రీ మంత్ ఎండింగ్కి లాస్ట్ థర్స్డే రోజు ఎక్స్పైరీ అవుతుంది. ఈ ఎక్స్పైరీ లోపల మీకు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ మీరు బై చేసిన దానికన్నా ఒక 100 పాయింట్లు ఉంటే, సపోజ్ సరే ఒక 200 పాయింట్లు ఎక్కువ ఉంటే మీకు 4,000 అంటే లాట్ వచ్చి 4,000 అండి. అట్ ద సేమ్ టైం ఎంత డౌన్ అయితే అంత మీకు లాస్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ ఏంటంటే మీరు ఒక పొజిషన్ తీసుకునే ముందు మీరు మరీ ముఖ్యంగా F&Oలో పొజిషన్ తీసుకునే ముందు మీ రిస్క్ ఎంత అనే దాన్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ దానికి తోడు 100% గ్యారంటీలు ఏమి ఉండవండి. ఎవరు కాల్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా స్టాప్ లాస్లు పెట్టుకోవాలి. ఆ టయానికి మీరు ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉండాలండి. ఈ రెండు గారిని చేయగలిగితేనే మీరు ఎంటర్ కానీ, లేదంటే మాత్రం F&Oలో ఎటువంటి పరిస్థితులను కూడా పొజిషన్స్ తీసుకోవద్దని చెప్తారు. కృష్ణా జిల్లా నుంచి రమ మన కాలర్. హలో, అడగండి రమ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఇది సోమా డిస్టరీస్ 180 లో తీసుకున్నానండి. ఓకే. సెంచరీ టెక్స్టైల్స్ 950. ఓకే. గ్లోబల్ స్పిరిట్ ఏమో 110 అండి. ఇవన్నీ లాస్ లోనే ఉన్నాను. ఓకే. వీటిని హోల్డ్ చేయమంటారా లేకపోతే వేరే వాటికి ఏమైనా షిఫ్ట్ అవునా అండి? సోమ్ డిస్టిలరీస్ మీరు గతంలో కూడా రికమెండ్ చేశారు. సోమ్ డిస్టిలరీస్ అంటే SOM అయితే మీరు హోల్డ్ చేయండి. మీరు ప్రస్తుత పరిస్థితిలో మార్కెట్లో మనం చూసాం కొంచెం సెల్లింగ్ వచ్చింది, హెవీ సెల్లింగ్ వచ్చింది. బట్ SOM డిస్టిలరీస్ ఫండమెంటల్స్ పరంగా గొప్పగా లేకపోయినా కూడా మరి అంత బ్యాడ్ కంపెనీ అయితే కాదండి. ఈ మధ్యకాలంలో వచ్చింది, మళ్ళీ ఈ రోజు కూడా 10% దాకా పెరిగింది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు SOM డిస్టిలరీస్ని మళ్ళీ ఇంకొంత కూడా యావరేజ్ కూడా చేసుకోమంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు దీన్ని హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత అదేవిధంగా సెంచరీ టెక్స్టైల్స్ కూడా అండి, ఇది కూడా రీసెంట్ హైస్ నుంచి బాగా కరెక్ట్ అయింది. రిజల్ట్ కూడా బాగా అనౌన్స్ చేసినా కూడా ఓవరాల్గా మార్కెట్లో వచ్చిన ఈ ప్యానిక్ సెల్లింగ్ అనేది అన్ని స్టాక్స్ మీద పడ్డాయి. ఇది కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు. దీన్ని కూడా మీరు కరెక్షన్స్లో దీన్ని మీరు లాంగ్ టర్మ్ కోసం కొంత కూడా యాడ్ చేసుకోమని చెప్తాను. మచిలీపట్నం నుంచి రమేష్ కాలర్. రాడికో కైతాన్ ఈ రేట్లో తీసుకోవచ్చా? రాడికో ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? 1 year to 1.5 years. రాడికో కైతాన్ 1.5 year టైం రోజుకి ఇప్పుడు తీసుకోవచ్చా? రాడికో కైతాన్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో 85 రూపాయల నుంచి 145 రూపాయల వరకు పెరిగి మళ్ళీ మొన్న కొంచెం కరెక్షన్లో బాగా లేట్గా రియాక్షన్ తోటి 145 నుంచి 110 రూపాయల వరకు పట్టం మనం చూసాము. ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ బ్రీవరీస్లో ఉన్న స్టాక్ చూస్తే కనుక టెక్నికల్గా కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ పెరిగి షార్ట్ టర్మ్ బెట్ కింద 145, 150 లెవెల్స్ వరకు మొన్న వచ్చిన హై వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే రాడికో కైతాన్ కొంచెం కాషియస్గా తీసుకోండి. ఫండమెంటల్గా చూస్తే కనుక పర్వాలేదండి. లాస్ట్ 3-4 quarters చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సే ఉంది. కాబట్టి టెక్నికల్స్ కూడా సపోర్ట్ దగ్గరే ఉంది. కాబట్టి రెండు యాంగిల్లో చూస్తే కనుక ఈ లెవెల్లో బై చేయొచ్చు. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. బాలాజీ అడుగుతున్నారు, ఐనాక్స్ లీజర్ని కరెంట్ ప్రైస్లో బై చేసుకోవచ్చా? ఐనాక్స్ లీజర్ అండ్ అశోక్ లేలాండ్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? అశోక్ లేలాండ్ స్లోగా బయింగ్ స్టార్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టాకు ఒక కరెక్షన్ అయిపోయి మళ్ళీ క్లోజర్గా 90 లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ కరెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఈ లెవెల్లో 70, ఇంతకుముందు కూడా 70 ఆ జోన్లో నుంచి ఈ స్టాక్ బౌన్స్ బ్యాక్ కావడం చూసాం. అఫ్కోర్స్ మన ఈ ఆటోమొబైల్ కంపెనీస్ కొంచెం నెగటివే. బట్ ఇదంతా కూడా 2-3 నెలల తర్వాత అన్నీ కూడా మళ్ళీ ఎకానమీ కూడా మళ్ళీ మామూలుగా నార్మల్గా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం డెఫినెట్గా మీరు దీన్ని బై చేసుకోమని చెప్తానండి అశోక్ లేలాండ్ని. మరొక లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, NBFCs పాజిటివ్గా ఉన్నాయి బట్ మనప్పురం ఫైనాన్స్
పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదని. మనపురం పెరిగిన తీరు కూడా మనం చూసుకోవాలండి. మనపురం ఆల్మోస్ట్ 40 ఆర్డ్ లెవెల్స్ నుంచి ఒకేసారి 100 లెవెల్స్కి వెరీ షార్ట్ టైంలో వెళ్ళింది. 70 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఎలాంటి గైడెన్స్ మనపురం ఫైనాన్స్కి ఇస్తారు? ఓవరాల్గా మనపురం చూస్తే కనుక మీరు చెప్పినట్టు విపరీతంగా పెరిగింది. ఒక పక్క మనం చూసాం ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా బుల్లిష్గా విపరీతంగా పెరిగినప్పటికీ మనపురం చూస్తే కనుక ఇంకా కొంచెం బాగా ఓవర్బాట్ పొజిషన్లకి రావడంతో కొంచెం హై లెవెల్లో కొంచెం బాగా సెల్లింగ్ ప్రెషర్ ఇంకా మనం చూస్తాము. ప్రస్తుతం అయితే మటుకు ఓవరాల్గా కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ ఉన్నప్పటికీ ఇంకా అప్ ట్రెండ్లోకి రాలేదు. ఒకవేళ ఆల్రెడీ ఉన్నాయంటే కనుక నా ఉద్దేశం అయితే కనుక క్లోజర్ టు 95 లెవెల్స్ వస్తే కనుక ఆ లెవెల్లో ప్రాఫిట్స్ కూడా బుక్ చేయొచ్చు. నెల్లూరు నుంచి రాజశేఖర్ మరో కాలర్. సార్ నమస్తే సార్. నమస్కారం. అలంబిక్ లిమిటెడ్ 35 లో ట్రేడ్ అవుతుంది సార్. ఆ షేర్ గురించి కావాలి. ఒకసారి చెప్పండి స్టాక్. అలంబిక్ సార్, అలంబిక్ 35 లో ట్రేడ్ అవుతుంది. ఓకే, ఆ షేర్ గురించి కావాలి అంటే కొనాలనుకుంటున్నాం. జస్ట్ అలంబిక్, నాట్ అలంబిక్. హోల్డింగ్ కంపెనీ అండి ఇది. అలంబిక్ అనేది వీళ్ళు హోల్డింగ్ కంపెనీ కాబట్టి మీరు దీనికన్నా అంటే మీరు 35 రూపీస్లో ఉంది అనే ఉద్దేశం కాకుండా దీనికన్నా మీరు అలంబిక్నే మీరు బై చేసుకోవచ్చు అండి. బట్ మీరు అడిగారు కాబట్టి ఇది కూడా కొనుక్కోవచ్చు. అయితే ఇది అంత గొప్పగా పెరుగుతుందైతే అనుకోనండి. మీరు కరెక్షన్స్లో ఆల్రెడీ 52 వీక్ హై లోకి క్లోజర్గా ఉంది హోల్డింగ్ కంపెనీ. అంతకు మించి దీనికి లాస్ట్ క్వార్టర్లోనూ లంపీ ప్రాఫిట్ ఒకసారి అది చూపించారు. 1 crore నెట్ ప్రాఫిట్ ఈసారి 22 crores వచ్చింది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఏమి వచ్చినట్టుంది. ఇది అవునండి, అది అంటే దీనికి రిజల్ట్ బేస్ ఏమి ఉండదు. ఎక్కువ స్టేక్స్ అలంబిక్ స్టాక్లో ఉన్నాయి. హోల్డింగ్ కంపెనీ అవుతుంది కాబట్టి అది పెరిగితే ఆటోమేటిక్గా దీనికి కొంత ప్రాఫిట్స్ వస్తాయి. అది వీక్ అయితే ఇది కూడా కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అంటే 30 రూపాయల్లో ఉంది కాబట్టి అని అనుకుంటున్నారు. బట్ కొనుక్కోమని చెప్తాను. కానీ డౌన్ సైడ్ కూడా ఇక్కడ నుంచి అంటే ఆల్రెడీ బాగా పడింది కాబట్టి 26 ఆ లెవెల్ దాకా రావచ్చు. కరెక్షన్స్లో కొనుక్కొని మళ్ళీ తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. రవీంద్ర అడుగుతున్నారు. ఈ టైంలో సేమ్ ఇంతకుముందు అడిగిన స్టాక్ నుంచే ఫైన్. నెట్వర్క్ 18 అండ్ ఓకే, నెట్వర్క్ 18 ఈ టైంలో తీసుకోవచ్చా? ఇవాళ చూసాము మనం మీడియా స్టాక్స్ అన్నీ కూడా బాగా బుల్లిష్గా పెరగటం మనం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక ఒక మైనర్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక నెట్వర్క్ 18 48 రూపీస్ నుంచి 35 రూపీస్ వరకు పెరిగి ఇప్పుడు కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్ మంచాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక అండర్లైన్ ట్రెండ్ ఇంకా వీక్గానే కనిపిస్తుంది. ప్రస్తుతం అవాయిడ్ చేయడం మంచిది. ఖతార్ నుంచి వెంకట్ మరో కాలర్. అడగండి వెంకట్. హలో, చెప్పండి సార్. ఐనాక్స్ విండ్ అండి. ఐనాక్స్ విండ్ 121 దగ్గర తీసుకున్నాను 245. ఓకే, మోజర్ వేర్ కూడా ఉందండి. అది లాసెస్ లో ఉన్నాను. యావరేజ్ చేయొచ్చు అంటారా? మోజర్ బేర్. ఐనాక్స్ విండ్, మోజర్ వేర్. మోజర్ బేర్ స్ట్రాంగ్లీ సే నో టు మోజర్ బేర్ అండి. మోజర్ బేర్ చాలా అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అండి. అంటే మన బుల్ మార్కెట్లో మోసర్ బేర్ కూడా బాగా పెరిగిందండి. అంటే మీరు ఎక్కడ కొన్నారో తెలియదు. బట్ మోసర్ బేర్ లాంగ్ టర్మ్ స్టోరీ అనేది ఇంతకు ముందు ఒక టైంలో అది చేస్తాం ఇది చేస్తాం అన్నట్టుగా ఉండేదండి. బట్ కంపెనీ పరంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది పెరిగే అవకాశాలు అయితే ఏమాత్రం లేదు. మోసర్ బేర్ మీరు ఎంత తొందరగా ఎగ్జిట్ అయితే అంత బెటర్ అండి. తర్వాత ఐనాక్స్ విండ్ ఎంతలో కొన్నారో తెలియదండి. ఇది కూడా బాగా వీక్ అయిపోయారు స్టాక్. 121 ఏనండి 121 అంటే నాకు తెలిసి అది రాంగ్ అయి ఉండొచ్చేమో అండి. అయితే బాగా గత కొన్ని ట్రేడింగ్ సెషన్స్ పక్కన పెడితే ఓవరాల్గా హై నుంచి బాగా కరెక్ట్ అయిన స్టాకు. ఈవెన్ రిజల్ట్ పరంగా చాలా రిజల్ట్ అంటే ఏమాత్రం కూడా పాజిటివ్గా ఉండలేదండి. దాని కారణంగా ఈ స్టాక్లో మనకి ఈ కరెక్షన్ చూసాము. వాళ్ళు నిజంగా మీరు ప్రాఫిట్లో ఉంటే మీరు 121లో కొని ఉంటే మాత్రం డెఫినెట్గా ఎగ్జిట్ కాండి. 180 ఆ లెవెల్స్ దాటిందంటే కొంచెం 190 దాకా రావచ్చు. మ్యాక్సిమం 220 అండి అప్ సైడ్ మార్కెట్స్ బులిష్ ఉంటే. అంతకు మించి ఇప్పట్లో ఇమీడియట్గా పెరిగే అవకాశాలు అయితే లేవండి. 121 అన్న ప్రైస్ అసలు ఈ మధ్యకాలం ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే రీసెంట్లోనే 161 ఉంది. మేబీ లాంగ్ బ్యాక్ తీసుకునేది కూడా లేదు. మేబీ 161 అనుకున్నా కూడా మేబీ అదే ప్రైస్లో ఉండొచ్చు. అంటే ఇది ఈవెన్ మీకు అంత తీసుకోవాలని కూడా లేదండి, ఎందుకంటే ఇది రీసెంట్ లిస్టెడ్ కంపెనీ. శోభ మరో కాలర్ అడుగుతున్నారు. బాటా ఇండియాను ఈ ప్రైస్లో యావరేజ్ చేసుకోవచ్చా? ఈ లెవెల్ చూస్తే కనుక కొంచెం అట్రాక్టివ్ లెవెల్గా కనిపిస్తుంది. బాగా పడిన తర్వాత కొంచెం బాగా ఓవర్ సోల్డ్ పొజిషన్కి రావడం మనం చూస్తున్నాము. కాకపోతే 400 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది. కొంచెం ఈ లెవెల్లో కాషియస్గా యావరేజ్ చేసుకోవచ్చు బాటాని. కిరణ్ కుమార్ అడుగుతున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ 100 షేర్స్ 2500లో ఉన్నాయి.
దీన్ని అమ్మేసి ఐషర్ మోటార్స్కి షిఫ్ట్ అవ్వచ్చా? అవసరం లేదండి, మీరు యునైటెడ్ స్పిరిట్స్లోనే ఉండండి. మీకు ఇంకా ఐషర్ మోటార్స్ ఇంకా చెప్పాలంటే అది ఎక్స్పెన్సివ్ స్టాకు. అంటే బయట లిక్విడిటీ అంటే బయట షేర్స్ తక్కువ ఉండడం కారణంగా పెద్దగా ఈ స్టాక్లో కరెక్షన్ రావట్లేదు ఐషర్ మోటార్స్. బట్ యునైటెడ్ స్పిరిట్స్ మాత్రం డెఫినెట్గా ఇంతకుముందు కూడా చెప్పాను, ఇక్కడ నుంచి ఇది ఇంకా మీరు కావాలంటే యునైటెడ్ స్పిరిట్స్లో ఇంకా యావరేజ్ చేసుకోండి. లాంగ్ రన్ కోసం బాగుండే అవకాశం ఉంది, ఇంకా యావరేజ్ కూడా చేసుకోమంటారు. ఓకే, సురేష్ అడుగుతున్నారు, నాలుకో ఈ టైంలో ఒక 2 to 3 years టైం హోరైజన్కి పిక్ చేసుకోవచ్చా? నాలుగో ఇవాళ 52 వీక్ హై టచ్ అయింది, కొద్దిగా వాల్యూమ్స్ పరంగా కూడా అన్యూజువల్గా కనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బిఎస్సి. నేషనల్ అల్యూమినియం ఈ లెవెల్లో కొంచెం పిక్ చేసుకోవచ్చండి. ఓవరాల్గా మన అల్యూమినియం స్టాక్స్ అన్నీ కూడా కొంచెం మెటల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా బౌన్స్ బ్యాక్ రావడం మనం చూసాము. ఇవాళ ఇంచుమించు 7% వరకు అప్ ట్రెండ్ రావడం మనం చూసాము. ఈ మధ్య కొంచెం మార్కెట్ పట్టణంలో కూడా కొంచెం నాలుకో అంతగా ఏమీ పడలేదు, కొంచెం స్వల్ప కరెక్షన్ ట్రెండ్ అనేది ముగించుకోవడం మనం చూసాము. ఈ లెవెల్లో పిక్ చేసుకుంటే కనుక కొంచెం, కాకపోతే ఇమ్మీడియట్గా పెద్ద మేజర్ బుల్లిష్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే లాస్ట్ 6 monthsగా మనం ఒకసారి చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక పెరగటం కూడా బాగా ట్రంకేటెడ్గా చిన్న అప్ ట్రెండ్ మళ్ళీ కరెక్షన్, చిన్న ప్రతి రైస్లోనూ కరెక్షన్ రావడం మనం చూసాము. షార్ట్ టర్మ్లో మ్యాక్సిమం నా ఉద్దేశం 60 to 65 వరకు టార్గెట్ ఉంది. పోయిన ఏడాది చూస్తే కనుక మేజర్ హై కూడా అది. అలాగే మన ప్రాఫిటబిలిటీ చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే కనుక బాగా మార్చ్తో పోలిస్తే జూన్లో బాగా డౌన్ అవడం కూడా మనం చూసాము. షార్ట్ టర్మ్ పెద్ద టార్గెట్ లేకుండా తీసుకోవచ్చు. కుమార్ నాయుడు మెయిల్ పంపించారు, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ ఇన్ఫోసిస్ ఈ 2 కౌంటర్స్ 10 years టైం హోరైజన్కి ఇప్పుడు తీసుకోవచ్చా? చూడండి, మీరు 10 years అయినా కూడా ఇప్పుడు ఐటీ అనేది ఎప్పటికప్పుడు అంటే మారుతూ ఉంటుందండి. ఐటీ ఇండస్ట్రీ అనేది రెండు కూడా 10 years కోసం మీరు చేయాలనుకుంటే ఇటువంటి కాకుండా రెగ్యులర్గా ఉన్న బిజినెస్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటి మీద డిపెండ్ కావడం మంచిది. ఇటువంటివి ఏంటంటే అన్సర్టనిటీ అనేది ఎక్కువ ఉంటాయి. మీరు వారన్ బఫెట్ పోర్ట్ఫోలియో కూడా చూసుకుంటే ఐటీకి ఈవెన్ ఎంత ప్రతి సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కూడా ఒక ఐటీని అవాయిడ్ చేశారు. ఈవెన్ వారన్ బఫెట్ అనే కాదండి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఐటీని బాగా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే అది అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత వాళ్ళకి బిజినెస్ వస్తే ఓకే, రానప్పుడు ఇమీడియట్గా డ్రాస్టిక్గా ఫాల్ కూడా ఉంటుంది. కాబట్టి ఐటీని అంత లాంగ్ టర్మ్ హొరైజన్తో వద్దని చెప్తాను. కడప నుంచి అంజన్ మరో కాలర్. అడగండి అంజన్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ వోకార్డ్, సింటెక్స్, మీర్జా ఇంటర్నేషనల్ ఈ రేట్ లో తీసుకోవచ్చు సార్ ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం? వోకార్డ్, సింటెక్స్ అండ్ మీర్జా, ఈ టూ మీర్జా స్టాక్స్ మీర్జా అండ్ వోకార్డ్ 50 వీక్ లోలో ప్రస్తుతం ఉన్నాయి. అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి లెవెల్స్ దగ్గర. 3 స్టాక్స్ బాగా వీక్గానే ఉన్నాయి. ముఖ్యంగా వోకార్డ్ చూస్తే కనుక కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. కాకపోతే ఈ లెవెల్లో కొంచెం డార్క్ హార్స్ బెట్గా ఈ లెవెల్లో తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది. బట్ టెక్నికల్గా కొంచెం ఫండమెంటల్గా కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం స్లైట్లీ అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ వోకార్డ్. బట్ ఈ లెవెల్లో లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక తీసుకోవచ్చు. అలాగే ఆల్టర్నేటివ్గా బెటర్ స్టాక్స్ కూడా ఉన్నాయి, లూపిన్ కానీ సన్ ఫార్మా కానీ. అలాగే సింటెక్స్ కూడా మనం చూస్తున్నాము వీక్గానే ఉన్న స్టాక్. మొన్న బుల్ మార్కెట్లో పెద్ద ఏం పార్టిసిపేట్ చేయలేదు. 130 నుంచి 70 రూపాయల వరకు ఇంచుమించు ఒక 50% వరకు పడిపోవడం మనం చూసాము. ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది, కొంచెం ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ కానీ ఇమ్మీడియట్ అప్ ట్రెండ్ అయితే కనిపించట్లేదు. సింటెక్స్ కూడా నా ఉద్దేశం అయితే మటుకు అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, మార్కెట్ ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర కొనసాగుతుంది. వాళ్ళు 8100 పైన క్లోజ్ అవుతుందా లేదా ఈ సిరీస్ అన్నది కొద్దిగా వేచి చూడాలి. బట్ ట్రెండ్ అయితే క్లోజ్ అయ్యేట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక్క స్ట్రెంత్ పుంజుకుంటూ వస్తుంది. ఆల్మోస్ట్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ కొద్దిగా వీక్ షార్టర్ అయిన పరిస్థితి కనిపించట్లేదు. 390 పాయింట్స్ ఆల్మోస్ట్. సెన్సెక్స్ కూడా 400 పాయింట్స్ ప్లస్లో. బ్యాంక్ నిఫ్టీ ఒకటే కొద్దిగా లగాడ్గా కనిపిస్తుంది, 200 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. కానీ ఇప్పటివరకు మార్కెట్ని డ్రైవ్ చేస్తున్న కౌంటర్ ఏదైనా ఉంది అంటే అది ఇన్ఫోసిస్ అనే చెప్పుకోవాలి. ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ ఈ 2 కౌంటర్స్ మార్కెట్ని ప్రస్తుతం లీడ్ చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ 5.14% గెయిన్స్తో 978 దగ్గర, టీసీఎస్ 4.94% ప్లస్లో 2297 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ఈ 2 స్టాక్స్ కలిసి నిఫ్టీకి ఆల్మోస్ట్ 40 పాయింట్స్ దగ్గర కంట్రిబ్యూషన్ కనిపిస్తుంది. తర్వాత మాత్రం ఐటీసీ చూస్తున్నాం, ఐటీసీ 3% గెయిన్స్లో ఉంది. ఇది కూడా హెవీ వెయిట్ కాబట్టి 15 పాయింట్స్ కంట్రిబ్యూషన్ ఐటీసీ ద్వారా కూడా ఉంది. కొద్దిగా సిగరెట్ ప్యాక్లో గాడ్ఫ్రే ఫిలిప్స్, ఐటీసీ లాంటి కౌంటర్స్లో ఇవాళ కొద్దిగా బయింగ్ ఆపర్చునిటీ, బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. రీజన్ మనకి ఇంకా తెలియదు కానీ చూడాల్సిన ఇది కనిపిస్తుంది. బట్ ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, భారతీ ఇన్ఫ్రాటెల్ లాంటి కౌంటర్స్ వీక్గా ఉన్నాయి.
ఈ 3 కౌంటర్స్గా కలిసి ఆల్మోస్ట్ 6 to 8 పాయింట్స్ నిఫ్టీకి నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మన 2 మెయిల్స్ తీసుకుందాం. ఇంకా ఎస్విఎస్ఎస్ మూర్తి అడుగుతున్నారు, ఐటీసీ 200 షేర్స్ తీసుకున్నారు, 100% ప్రాఫిట్స్లో ఉన్నారు. ఈ టైంలో ఈ స్టాక్ లో నుంచి సెల్ చేసి ఐషర్ మోటార్స్కి షిఫ్ట్ అవ్వచ్చా? ఐటీసీ నుంచి 100% ప్రాఫిట్స్లో ఉన్నారు. చూడండి, ఐటీసీ అంటే మీరు ఇప్పుడు కాదండి, లాంగ్ బ్యాక్ తీసుకొని ఉంటారు. ఈ మధ్యకాలంలో ఐటీసీ పెద్దగా పెరగలేదు. ఐటీసీలోనే ఉండండి, లేదంటే మీరు అంటే ఐషర్ మోటార్స్ కొంచెం ఐషర్ మోటార్స్ ఎందుకంటే చాలా మంది 26,000 లెవెల్స్ నుంచి 19,000 లెవెల్స్ దాకా వచ్చింది కదా, 7,000 తగ్గిందన్న దీనిలో ఉన్నట్టున్నారు. ఇంకా కొంచెం ఇంకా 1,800 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉందండి. ఎక్స్పెన్సివ్ స్టాకు ప్లస్ మనకి ఈ డిమోనటైజేషన్ కారణంగా ఓకే ఇది టెంపరీ అనుకోండి, బట్ ఓవరాల్గా స్టాక్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఓవరాల్గా ఆటోమొబైల్లో బాగా హై పీఏతో కూడుతున్న స్టాక్ అంటే ఇదే అని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం కరెక్షన్స్లో బిలో 2,000 వచ్చినప్పుడు తీసుకోండి. అంటే ఐటీసీ లాగా అంత స్లోగా అయితే ఉండదు, మూమెంట్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుందండి. కాబట్టి షిఫ్ట్ కమ్మనే చెప్తానండి. సుబ్రహ్మణ్యం అడుగుతారు, హిందుస్థాన్ కాపర్ 56 రూపీస్ 10 పైస్లో హోల్డ్ చేస్తున్నారు, 3 months ఆ టైంకి తీసుకోవచ్చా? హిందుస్థాన్ కాపర్ 56.10. హింద్ కాపర్ చూస్తే కనుక టెక్నికల్గా కొంచెం వీక్గానే ఉందండి. లాస్ట్ 1 year మార్కెట్ అప్ ట్రెండ్లో పెద్ద ఏమీ పార్టిసిపేట్ చేయలేదు. కొంచెం ఓవరాల్గా ఈ మెటల్స్ అన్ని కూడా పెరిగినప్పటికీ హిందుస్థాన్ కాపర్ మటుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ వచ్చినా కూడా హైయర్ లెవెల్లో 75-80 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తోంది. సో ఒక పెద్ద మేజర్ అప్ ట్రెండ్ ఛాన్సెస్ అయితే అంతగా కనిపించట్లేదు. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక లాస్ట్ 2-3 quarters కూడా పెద్ద ఏమీ ఆశాజనకంగా కనిపించట్లేదు. కొంచెం ఫండమెంటల్ కూడా వీక్ అనేది. ప్రస్తుతం అయితే హింద్ కాపర్ అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, మార్కెట్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. యాజ్ ఆఫ్ నౌ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా చాలా స్ట్రెంత్ కనిపిస్తోంది. ఎస్పెషల్లీ బ్యాంకింగ్, ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ ప్లస్లో, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా 30 to 40 పాయింట్స్ ప్లస్లో ఈ బులెటిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి పెరగడం చూస్తున్నాము. తర్వాత హెల్త్ కేర్ ఫర్ ది మ్యాటర్ ఇవాళ, ఎందుకంటే సిప్లా, అరబిందో ఫార్మా లాంటి కౌంటర్స్లో బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, అందువల్ల పెరుగుతుంది. ఐటీ ఇండెక్స్ కూడా బాగా పెరిగింది. దీనికి కారణం ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ అలాంటి కౌంటర్స్లో బయింగ్ రావడం కూడా దీనికి కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రూపీ వీక్ అవుతుంది, డాలర్ బాగా స్ట్రెంత్ అవుతుంది. దీనివల్ల వాళ్ళకి గెయిన్స్ కాస్త మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్ పెరగచ్చు. దానివల్ల ఐటీ ప్యాక్లో తాత్కాలికంగా ఊరట మనకు కనిపిస్తుంది. బట్ మనం పదే డిస్కస్ కూడా చేసుకున్నాము. కాంట్రేరియన్ బెట్ కింద ఇప్పటికే బాగా వీక్ అయిపోయిన స్టాక్స్ కాబట్టి కాంట్రేరియన్ బెట్ కింద ఒక 3 to 5 years పాటు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకునే ఆలోచన ఉంటే డీసెంట్ రిటర్న్స్ రావచ్చని చెప్పి, బట్ మనం అనుకున్న ఆల్మోస్ట్ ఆ పాయింట్స్ నుంచి కూడా 10% స్పర్ట్ ఐటీ ప్యాక్లో రావడం మనం గమనించాం. క్లోజింగ్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు సుందర్ గారు? ఆల్మోస్ట్ 8,100 పైన ఏమైనా సస్టైన్ అవ్వచ్చా అంత స్ట్రెంత్? బట్ పాయింట్ టు పాయింట్ స్ట్రెంత్ పుంజుకుంటుంది మార్కెట్ ఇవాళ మూమెంట్ చూస్తుంటే కొంచెం స్ట్రెంత్ ఉన్నట్టే కనిపిస్తుంది. కొంచెం సస్టైన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. టెక్నికల్గా కనుక మార్కెట్ ఇదే లెవెల్లో కనుక క్లోజ్ అవుతే మటుకు నెక్స్ట్ వీక్ కూడా ఒక 8,200 వరకు 100-200 పాయింట్స్ వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. షార్ట్ పొజిషన్స్, ముఖ్యంగా పుట్ ఆప్షన్స్ అటువంటి ఉన్నాయంటే కనుక క్లోజ్ చేసేది మంచిది. నెక్స్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉంటే మంచిది. ఒక రిలీఫ్ ర్యాలీ, ఇవాళ వచ్చిన ర్యాలీ కొంచెం నెక్స్ట్ వీక్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కొంచెం. ఏ పాయింట్ ఒక కీలకంగా కనిపిస్తుంది అంటే, ఈ పాయింట్ దాటితే 8120 పైన క్లోజ్ అవుతేనో, 8100 పైన సస్టైన్ అవుతేనో మనకి ఇంకా లాంగ్స్ వెళ్ళొచ్చు అన్న ఇది చూడొచ్చా? ఎనీ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్? అంటే ఇవాళ ఎప్పుడైతే మార్కెట్ 8,050 దగ్గర నిలబడిందో అప్పుడే కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టే మనం పొద్దున కూడా అనుకున్నాము. సో లాంగ్ పొజిషన్స్ ఇప్పటికైనా సరే తీసుకోవచ్చు. కానీ మార్కెట్ ఇంకా ఒక సస్టైన్ అప్ ట్రెండ్ వస్తుందా లేదని అప్పుడే కూడా చెప్పలేము. ఇది ఫస్ట్ లెవెల్ ఒక మైనర్ అప్ ట్రెండ్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం రిస్కీ బై అవుతుంది. ఈ లెవెల్లో బాగా రిస్క్ తీసుకునే వాళ్ళు మటుకు ట్రేడ్ చేయాల్సిన పొజిషన్ ఇది. అలాగే కాదు, కొంచెం కన్సర్వేటివ్ ఇన్వెస్టర్లు లేదంటే కనుక సేఫ్టీ చూసే ట్రేడర్లు మటుకు ఇంకా కొంచెం వెయిట్ చేయండి. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు తీసుకుంటే కనుక 8,050 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ నెక్స్ట్ వీక్ ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ, ఒక స్వింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? చూడండి, మార్కెట్స్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఇక్కడ నుంచి కొనసాగవచ్చు. ఇంకోటి సెక్టర్ కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐటీ అండ్ మెటల్స్ ఒకటి బై అండ్ డిప్స్, మిగతా ఈవెన్ ఫార్మా కూడా బై అండ్ డిప్స్ అండి. మిగతా అదర్ సెక్టర్స్ అన్నీ కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఈవెన్ బ్యాంక్స్ కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. నెక్స్ట్ వీక్లో
ఓకే మార్కెట్స్ ఒకవేళ సపోజ్ ఈ 8,000 పైన సస్టైన్ కాగలిగితే అప్పుడు స్లోగా బయింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 8,000 కానీ ఈసారి కట్ అయిందంటే మళ్ళీ నిఫ్టీలో ఇంకొక సెల్లింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఇమీడియట్గా అయితే మాత్రం 8,100 దగ్గర నిఫ్టీకి బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అయితే క్లోజర్గా 8,080 దగ్గర క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. కొంచెం ఈ లెవెల్లో మార్కెట్ ఈ రోజుకి ఇక్కడ ఆగొచ్చు. క్లోజర్గా 8,080 బ్రేక్ అయితే మాత్రం కొంచెం నిఫ్టీలో కొంత కరెక్షన్ కూడా రావచ్చు. యూరోపియన్ మార్కెట్స్ కొద్దిగా వీక్లోకి వెళ్ళాయి, ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా వీక్గా ఉన్నాయి. ఇక్కడ ఆగొచ్చు అండి మార్కెట్ ఈ లెవెల్లో ఆగొచ్చు. అంటే క్లోజర్గా 120 పాయింట్స్ ఆ లెవెల్లో క్లోజ్ అవుతుందండి నిఫ్టీ చాలా వరకు. అయితే 8,080 లెవెల్ కానీ క్లోజ్ అయింది అంటే దాని బిలో లాస్ట్ ఒక 10-15 మినిట్స్ ముందు, అంటే ఇక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ తర్వాత వచ్చిందంటే మాత్రం కొంచెం సెల్లింగ్ అనేది రావచ్చు అండి. ఓకే, ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.